మరోవైపు బతుకమ్మ పండగకు పూల కొరత ఏర్పడింది. ఒకప్పుడు ఇంటి పరిసరాల్లో దొరికే పూలు ఇప్పుడు కంటికి అసలు కనిపించడం లేదు. బతుకమ్మను పేర్చేందుకు పూల కొరత ఏర్పడడంతో ధరలు అమాంతం పెంచేశారు అమ్మకందారులు. పూల ధరలు చుక్కలు చూస్తున్నా బతుకమ్మను పేర్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆడపడుచులు. పల్లెలు మారిపోయాయి. ప్రకృతి సంపదతో కలర్ఫుల్ గా ఉండే గ్రామాలు ఇప్పుడు కాస్త కలతపై. ఆడపడుచులు ఆడుకునే బతుకమ్మ పండుగకు పూల కొరత ఏర్పడింది. చెరువు కట్ట మీద చేనులో దొరికే తంగేడు పూలు, గునుగు పూలు కనిపించడం లేదు. అభివృద్ధి పేరుతో ఇప్పుడు గ్రామాల్లోని చేనులో చెరువు గట్ల మీద తంగేడు పూలు కనిపించడం లేదు. పట్టణాల్లో అయితే పూల కొరత వేరే చెప్పనక్కర్లేదు. ఇటు ఊళ్ళో నగరాల్లో పూలు దొరకకపోవడంతో అడవుల్లోకెళ్లి పూలు కొనుక్కొచ్చి అమ్మకాలు చేస్తున్నారు. ఎంగిలి పూల బతుకమ్మ కోసం హనుమకుంట చౌరస్తాలో 50 క్వింటాళ్ల పూలను అమ్మకాలకు తీసుకొచ్చారు వివిధ గ్రామాల ప్రజలు. ధరలు బాగానే ఉన్నా ఏడాదికి ఒక్కసారి వచ్చే పండగ కోసం పూలు కొనక తప్పని పరిస్థితులు అంటున్నారు ఆడపడుచులు. ఫస్ట్ ఇంతకుముందు రేపు అమావాస్య కాబట్టి ఎలాగో మన రాష్ట్ర పండుగ బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి ఒక్క ఇంట్లో బతుకమ్మ పేర్చుకుంటాం కాబట్టి పూలు అనేటివి ఎక్కువ బయట దొరకడం లేదు. అందువల్ల ఫస్ట్ ఇంతకుముందు ఏంటంటే బయట అడవిలోకి వెళ్ళి కోసుకొచ్చుకొని తంగేడు పూలు, గునుక పూలు, సీతమ్మ పూలు కోసుకొచ్చుకొని పేర్చుకొని ఆడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా కావడం వల్ల మార్కెట్లోకి వచ్చి చూస్తే రేట్లు మాత్రం చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. ఇంట్రెస్ట్ ఉంటా ఆడపిల్లలు మన సిటీలో ఉండే వాళ్ళకి ఫ్లవర్స్ అసలుకే దొరకవు. ఒకప్పుడు అటు అడవిలోకి వెళ్ళి కోసుకొచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు మాత్రం మస్తు చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. బతుకమ్మ సీజన్ లో పూలకు డిమాండ్ ఉండడంతో రేట్లు భారీగా పెరిగాయి. పెత్తరంవాస నుంచి రోజుకో పూలతో బతుకమ్మను పేర్చి ఆడి పాడుతారు ఆడపడుచులు. ఒకప్పుడు ఇంటి పరిసరాల్లో దొరికే పూలు ఇప్పుడు బజార్లో అధిక ధరలకు కొంటున్నామని చెబుతున్నారు మహిళలు. తంగేడు పూలు కట్టకు 10 నుంచి 15 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఫస్ట్ ఇయర్ తో పోలిస్తే ఇప్పుడు హైక్. గునుగు పువ్వు, తంగేడు పువ్వు, చామంతులు, మల్లెలు. తంగేడు పువ్వు 10 రూపీస్ కి 4 కట్టలు, గునుగు పువ్వులు 10 రూపీస్ కి 4. చాలా వచ్చేది, బల్క్ వచ్చేది. ఇప్పుడు 4 అట్లా కట్టల్లాగి. జిల్లాల్లో రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్ తో భూములన్నీ ఫ్లాట్లుగా మారిపోయాయి. తంగేడు పూలు, గునుగు పూలు, అడవులు, చెరువులు కూడా అంతరించిపోతుండడంతో అల్లిపూలు, తామర పూలు కూడా కనపడే పరిస్థితి లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి ప్రకృతితో సంబంధాలు తెంచుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యావేత్తలు. తెలంగాణలో బతుకమ్మ ఒక విశిష్టమైన మహిళల పండగ. ప్రకృతితోటి స్త్రీలకు ఉన్నటువంటి సంబంధం. ఇదివరకు బతుకమ్మ అంటే మనకి అది గ్రామాలు, నీరు, పూలు, అడవి వీటికి ముఖ్యమైనటువంటి వనరు. సామూహికమైనటువంటి వ్యక్తీకరణలకు అదొక కేంద్రంగా ఉండేటువంటి పండగది. అయితే ఈ రోజున మన పర్యావరణం ఎంత విధ్వంసమైపోతున్నదో మనం గమనించవచ్చు. పూలని సేకరించి అమ్మేటువంటి పరిస్థితులు ఈ రోజున వచ్చినాయి. అదొక వృత్తి అయిపోయింది. బతుకమ్మ పండుగతో మన చరిత్రను, సంస్కృతిని చాటి చెప్పేందుకు పువ్వుల ధరలు పెరిగినా కొనుగోలు చేస్తున్నారు. గునుగు, తంగేడు, ముత్యాల, గోరింట, గుమ్మడి పువ్వులతో బతుకమ్మను పేరుస్తున్నారు ఆడపడుచులు.